చలి కాచుకోవడం అయిపోయింది కదా, ఇంకొచ్చి పడుకోవచ్చుగా. అవునండి, అక్కడి నుంచి నిద్ర. ఏంటి మనం ఊటీకి వచ్చింది పడుకో నిద్రపోవడానిక? మరి ఇంక దేనికి? అది అలా అడిగావు, సమాధానం చక్కగా చెప్తాను. ఇప్పుడు ఉన్నావనుకో, ఎంత చక్క ఇలా పడుకున్నావు అనుకో, ఆ తర్వాత నేనేమో ఇలా కూర్చున్నాను కదా, కూర్చుని కాదు ఇలా ఇలా పడుకుని ఇదేవాడు పెసరట్ల మినపప్పులాగా సమయం చూసుకుని వస్తారు. నువ్వా ఇలా ఊడిపడ్డావేంటి? అర్జెంట్ గా ఉంటే ఉన్నపడంగా బయలుదేరాలి బాబు, అక్కడ కారు యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి మన బొంగరాల బాబాయ్ ఫట్ట? నా నోటితో నేను చెప్పలేను బాబు, చాముండేశ్వరిదేవి గారు ఉన్న కారు యాక్సిడెంట్ అయింది బాబు. యాక్సిడెంటా? అమ్మకేమన్నైందా? నా నోటితో నేను చెప్పలేను అమ్మా. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నా నోటితో నేను చెప్పలేను బాబు. పోనీ పెద్ద ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? నా నోటితో నేను చెప్పలేను అయ్యా. మరి ఇక దేంతో చెప్తావు? సీరియస్ గా చెప్తుంటే ఏమిటండి మీ జోకులు? పదండి వెళదాం. అది కదా రేఖ, ఇప్పుడు అమ్మని చూసుకోవడానికి అక్కడ మనుషులు ఉన్నారు కదా, ఈవేళ నైట్ కి మనం ఊటీలోనే ఉండిపోయి ఆ తర్వాత మార్నింగ్ ఇంచక్క. అసలు అమ్మకలా ఉంటే మన ఇద్దరం సారీ. పదండి ప్లీజ్ రండి. ఒరే అన్నయ్య, మన కబురందుగానే వాళ్ళు వచ్చేస్తారంటావా? వచ్చి తీరాలమ్మా. ప్లాన్ వేసింది ఎవరు? ఈ మినీ చాణుక్యుడు విఆర్ బొంగరాల. అరుగో వచ్చేశారు. అమ్మా అమ్మా, నీకేదో యాక్సిడెంట్ జరిగిందన్నారు, ఏమైందమ్మా? ఆ మైసూరు చాముండేశ్వరి దయ వల్ల అత్తగారికి ఏమీ జరగట్లేదు, లేకపోతే ఏ కాలో చెయ్యో విరుగుండాల్సింది కదండి అత్తయ్య గారు. అవునమ్మా, కారు పూర్తిగా దెబ్బతింది, కానీ నాకేమీ జరగలేదు. నేను వద్దంటున్నా మీ మామయ్య కంగారు పడి మిమ్మల్ని రప్పించేశాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు తల్లి, వెళ్ళి డ్రెస్ తీసుకో పోమ్మా. బాబు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఏదో శోభనం హనీమూన్ అని సరదాగా వెళ్ళిన మిమ్మల్ని హఠాత్తుగా వెనక్కి పిలిపించేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏళ్ళు జర్లు ఉన్న ఏ దిక్కుమాల జైల్లో మిమ్మల్ని పరచిన పాపం లేదు. ఇదిగో, నువ్వు ఎక్కువగా మాట నన్ను నవ్విలేకు. అసలే వాళ్ళ సరదాలన్నీ పాడు చేశానని చాలా కుమిరిపోతున్నాను. మా సరదాలని పాడు చేసిన ఎవరో నాకు బాగా తెలుసు. మర్యాద చెప్తే సరే సరే, లేకపోతే నోటుకు వచ్చినట్టు తిడతాను. తిట్టు బాబు, చీకటి పడ్డాక అసలు మా చెవులు వినిపించవుగా. తెల్లవారుతుందిగా, అప్పుడు తిడతా. అల్లుడు గారు చూసావా, ఊటీకి వెళ్ళినా నిన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా ఎలా ప్లాన్ చేశానో, అదే చాముండేశ్వరి దేవి తెలివితేటలంటే. ఇదెలా ఉంది? నాతో పెట్టుకోకు, నేను ఆంధ్ర క్వీన్ని. ఏమని సెలవిచ్చారు? నాతో పెట్టుకోకు, నేను ఆంధ్ర క్వీన్ని. అది ఒకప్పుడు, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కే. ఎందుకులే, నా నోటితో నేను చెప్పుకుంటే బాగుండదు. ఈ పాడికి నువ్వు వినే ఉంటావు కాబట్టి నాతో అస్సలు పెట్టుకోవద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ముహూర్తం బాగుందని రైలు బోగీలోనే జరిగిపోయింది. ఏమిటది? శోభనం. ఇదెలా ఉంది బాబాయ్? ద్వితీయ విఘ్నం ఉండకూడదని పువ్వులు అవి పురమాయించాను, అవి కొంచెం పంపి ఏర్పాటు చేసుకోండి. ఏమిటి? అలాగే. శోభనం జరగకుండా చేస్తామని చెప్పి వెళ్ళిన మీరు శోభనం జరిపించి తీసుకొస్తారా? నా ముందు నిలబడ్డానికి మీకు సిగ్గుగా లేదు? రైల్లో అప్పం బప్పం అయితే మేము ఏం చేయండి? అవసరమైతే ఆ రైలే కొనేసి ఉండాల్సింది. వెళ్ళి ఈ శోభనం జరగకుండా అడ్డం పోనా? అడ్డం పడు, లాగి తన్నేటంటే మొహం మామిడి తండ్రి అయిపోద్ది.